ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో ఒక మనిషికి మంచి చెడు అలానే ఉంటాయి. అయితే ఈ వీడియో అందరి కోసం కాదు, కేవలం దేవుడి ముసుగులో దందాలు దౌర్జన్యాలు చేసే క్రిమికీటకాల గురించి మాత్రమే. అందుచేత నిజమైన క్రిస్టియన్స్ ఎవరు కంగారు వలదు. ఈ వీడియో మీకోసం కాదు, మీలో ఉన్న స్లీపర్ సెల్స్ కోసం. అది మొదటి శతాబ్దం, అంటే సుమారు 2000 సంవత్సరాల క్రిందట సరిగ్గా ఏప్రిల్ 3వ తారీఖున ఈ భూమి ఒక శోక సముద్రాన్ని చూసింది. యెషూవా అనే పేరుతో పిలువబడే ఓ యువకుడు కన్ను మూశాడు. అతని మరణాంతరం అతను చెప్పిన ధర్మాన్ని, అతను చేసిన కర్మల్ని, అతను చూపిన మార్గాన్ని, తనతో పాటు ఉన్న విన్న చూచిన కలిసిన వ్యక్తులు ఆయన బోధనలను ఒక పవిత్ర గ్రంథంగా రూపొందించారు. అయితే అప్పటి మత బోధకులు దాన్ని సక్రమంగా పాటించారు. వాళ్ళంతా దేశ విదేశాలు తిరిగి ప్రజలను ఆదుకొని వాళ్ళ ఆకలి తీర్చి చదువులు చెప్పి జనాలను ఉద్ధరించడానికై వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. అలాంటి క్రిస్టియానిటీ కాస్త ఇప్పుడు కొందరు లంజల వల్ల మత మార్పులు, ఫేక్ డ్రామాలు, మత విద్వేషాలు, మత కల్లోలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఏ రేంజ్ కి అయిపోయిందిరా అంటే క్రిస్టియానిటీ అంటే అసహ్యం వచ్చేసి ప్రాపర్ గా క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళని కూడా జనాలు నీచంగా చూసే రేంజ్ కి దిగజారిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే క్రిస్టియానిటీ అంటేనే పెద్ద సిల్ల అయిపోద్ది. ఒకప్పుడు పాస్టర్లకు మంచి నడవడికతో పాటు లోక జ్ఞానం కూడా కలిగి ఉండేది. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే ఫాదర్ ఎడార్లో నీళ్ళు ఎందుకు లేవు అంటే జీసస్ అక్కడ వచ్చిపోయలేదు కాబట్టి లేవు అన్నట్టు తెలుసు సమాధానం. చెత్తనా కొడుకులని. సో అందుచేత ఇంకా లాక్ చేయకుండా ఈ వీడియోలో ఫారెన్ ఫండ్స్ కోసం కకృతి పడి ఇలాంటి లంచ్ ఆటకెళ్తే చెత్తనా కొడుకులు రోజు చేయబోతున్నా. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఎక్స్పీరియన్స్ ది wrath of the wild beast and welcome to another fake pastors part 1. Can you hear my voice? Fake pastors. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాంటీబీ తెలుగు. బేసిక్ ప్రపంచంలో మనిషికి మనిషి తోడు లేకపోయినా తనకి ఎల్లప్పుడూ ఆ దైవం తోడు ఉంటుంది అంటారు. అయితే ఆ దైవాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది మతబోధకులు మాత్రం జనాలు ఎర్రి పప్పలు చేస్తున్నారు. పప్పలంటే అలాంటి పప్పులు కదరా నాయన, కొండెరి పప్పులు. స్తోత్రం అనే పేరుతో శాంత నాకేస్తున్నారంటే నా కొడుకుల్ని ఒక మనిషి ఎన్ని రకాలుగా మడగొడపచ్చు ఇది చూసి నేర్చుకోవచ్చు. నిజమే ఈ దొంగ బాబాలు కూడా ఎందుకు పనిచేయరు రా బాబు. వీళ్ళ ముందు మనిషిని నుంచోబెట్టి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. అసలు వీళ్ళకి అద్దు పొద్దు లేకుండా పోతుంది చెత్తనా కొడుకులని. మరి అదే కదా వేరు ఈ ఫేక్ పాస్టర్లు సొసైటీకి పట్టుకుని జలగల్లా తయారయ్యారు. దీని అమ్మ నొప్పి తెలియకుండా రక్తం మొత్తం పీల్చి తింటున్నారు. ఆఖరికి జనాలు ఎర్రిపుక్కులు చేస్తున్నారు. వీళ్ళొచ్చి చర్చ్ కోసము 1000 ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేశారంటండి. మందిరం కొడుకని ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేస్తారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే వీళ్ళ హస్బెండ్ కి వచ్చి 1000 రూపాయలు ఇక్కడ ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే అదే నెలలో వాళ్ళ భర్తకి 3000 రూపాయల శాలరీ పెరిగిందంటండి. గట్టిగా చెప్పలు పడదామా? 3000 రూపాయల శాలరీ పెరిగింది. అంటే ఒక్కసారి ఇస్తే దేవుడు నెల ఇస్తున్నాడు, ఒకసారి ఇస్తే దేవుడు నెల ఇస్తున్నాడు అతనికి అనమాట. 3000 రూపాయలు వెంటనే శాలరీ పెంచారంట. 3000 ఒక్కసారి పెంచారంట. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? ఏంటమ్మా 144 మదర్ తెరీసా ఒకసారి ఇస్తే దేవుడు నెల ఇస్తున్నాడా? అదేమైనా పీరియడ్స్ అంటే ఒకసారి మెచ్యూర్ అయితే నెల రావడానికి నాకు అర్థం కాదు. అయినా మీ చర్చికి 1000 రూపాయలు అయితే దాని మొగుడికి 3000 రూపాయలు జీతం పెరగడం ఏంటమ్మా? అంటే మీ చర్చికి వాళ్ళ కంపెనీ ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయి ఏంటి? అది కాదు గురు, ఇది విన్నావా? అది మాటకి నొక్కి మరీ చెప్తుంది. 3000 రూపాయలు వెంటనే సాలరీ పెంచారంట. 3000 ఒకేసారి పెంచారంట. అదో పెద్ద సెన్సెక్స్ మరి స్టాక్ మీద 3000 పెరగాలి. అందరూ కలిసి చప్పట్లు కొట్టడం. ఇది అమ్మ ఆయన కాటికి కాల్ చెప్పే వయసులో కన్నింగ్ స్కామ్లు ఎందుకు దానికి. నెక్స్ట్ బ్యాంక్ నుంచి వాళ్ళకి లెటర్ వచ్చిందంట. వీళ్ళు వచ్చి 30,000కి బ్యాంకు లోన్ పెట్టారంట గోల్డ్ మీద. అది మీకు తీసుకెళ్లిపోయింది మీ గోల్డ్. నెక్స్ట్ మీరు ఆ డబ్బులు కట్టొద్దు అని చెప్పని వారు గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసారంటండి. ఆ 30,000 కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ గోల్డ్ వాళ్ళ చేతికి వచ్చిందంట. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇదిగో అమ్మమ్మ పోలి వచ్చిన ముసలి పోకి మాల్లో ఉన్నావు. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పావంటే దేవుడు దీవించడు, దెంగులు పైకి వచ్చాక చెప్తున్నా. మరి లేకపోతే ఏంటి? మీ చర్చికి డొనేట్ చేయడం వల్ల జీవితాలు బాగుపడిపోయి అప్పులన్నీ తీరిపోతాయి అంటున్నావు నువ్వు. అలా అని చెప్పి జనాలు మభ్య పెట్టి ఇన్ఫ్లుయెన్స్ సుఖీయమేలో కూర్చోబెట్టాలని కూడా చూస్తున్నావు. ఇలా జనాలు మోసం చేస్తానని చెప్పి పైకి వచ్చే ఏజ్కి తెలిసినాకో చెప్పు తడిపి మరి కొడతారు. చెప్తున్నాను నేను. నీకు అవసరమా చెప్పు, నీకు అవసరమా? శుభ్రంగా ఈ వయసులో రామకృష్ణ అంటూ కూర్చోక, సార్ నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ కదా, శుభ్రంగా యేసయ్యా ప్రభు అంటూ కూర్చోక నీకు ఎందుకు ఇవన్నీ చెప్పు. ఎవరెవరికైతే జుట్టు ఊడిపోయిందో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవటం అనేది యేసు నామములో ఆగిపోవడగాక. రే మావా ఎవడ్రేడు ఇంత ఎరుపుగా ఉన్నాడు? జుట్టు పెరగడం కోసం ప్రార్థన చేయడం ఏంట్రా? వదిలేత కింద ఆతులు పెరగడం కోసం కూడా ప్రార్థన
చెప్తానా కొడుకని మన వైజాగ్ జూలో ఎలుగుబంటి ఒకటి తక్కువైందంటే చచ్చిపోయిందేమో అనుకున్నాను, కానీ ఇలా లైవ్ లోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను అనుకోలేదు. ఇదేం చూసారా నాయన, వీటి దగ్గరకు వచ్చే జనాలు చూడాలి ఎంత ఎరుపుకుల్లా మాట్లాడతారో తెలుసా. బేసిక్ నీకు రేషన్ కార్డు కానీ అమ్మఒడి కానీ ఎలా వస్తుంది, అప్లై చేస్తేనే కదా. లేదు వీడు ప్రార్థన చేయడం వల్ల వస్తుందంట. వచ్చిన తర్వాత ఇక్కడ మా డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. ఇంకెందుకు నీకు పిల్లలు కూడా ఆయన వల్ల వచ్చాడని చెప్పు సరిపోద్ది. ఇంకా ఎర్ర పుష్పం గారి గురించి చెప్పాలి అంటే ఇటు పేరుకే పాస్టర్ కానీ జీసస్ అంటే జోకి నా కొడుక్కి. లిటరల్లీ జీసస్ మీద కామెడీ సాంగ్లు పాడతాడు, కామెడీ సాంగ్లు. తొక్కండి 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 కరోనా వైరస్ ను తొక్కండి. అయితే ఈయన 2001లో పుట్టిండు అన్న. 2012 వరకు ఈయనకు అసలు పనులే లేవన్న, అంతవరకు అన్ని సంవత్సరాలు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 2012 వరకు ఈయనకు అసలు పనులే లేవన్న, అంతవరకు. 2012 వరకు 12 వరకు అసలు పనులు రాలేదన్న. ఏంటండి గారు 12 ఏళ్ళ వరకు పళ్ళు రాలేదా? కానీ ఆచరణ వచ్చాయి మరి, లేకపోతే పళ్ళు రాలేదంట. పళ్ళు ఆడపెద్ద ఏనుగు పిల్ల మరి 12 ఏళ్ళ వరకు దంతాలు రాకుండా ఉండడానికి చెత్తగాడని తులసిగాడలో దురదగుండాకు పెరిగినట్టు పెరిగాడు, మళ్ళీ పళ్ళు రాలేదంట సొల్లి చెప్తున్నారు. అయితే నేను విశ్వాసం బాగా ఉండి అమ్మమ్మతో నువ్వు చర్చికి వెళ్ళు అనేసి 3 వారాలు పంపించినాను. అంత ఫస్ట్ నేను రాలేదు. అప్పుడు 2 వారాలు వచ్చిన తర్వాత అన్న 3వ వారానికి ఇలా పనులు వచ్చినాయి అన్న. 3వ వారానికి ఇలా పనులు వచ్చినాయి అన్న. వినేవాడు ఎరుపుకైతే గాడిద మట్టు గోరుమిటి ఎంత ఉంటుందనంట. దీనమ్మ ఏంటి మీ వాడికి 12 ఏళ్ళ నుంచి పళ్ళు రాలేదు కానీ 3 వారాలు చచ్చికలుగానే వచ్చేసాయా? అవి పళ్ళు అనుకున్నావా లేదా పెరట్ల కాసా మందారు పూలు అనుకున్నావా? 3 వారాల్లో వచ్చాడు చెత్త మోహన్ దాని మరి. వెనకడికి దీనిలాంటిదే షవర్మా అంటే నాకు తెలీదా, మా ఆయన మొట్టలాగా జ్యూసీగా ఉంటుంది అన్నదంట. చెత్త మోహన్ అదేని పళ్ళు రాలేదంట. పళ్ళు సొల్లు చెప్తే సోనియా గాంధీ రేంజ్ లో ఉండాలి, ఇలా చెప్పించి కొట్టేటట్టు కాదు. అదే కదా నాయన, ఈ ఫేక్ పర్సనల్ గా చూడలేకపోతున్నాను అనుకో. ఒక్కొక్కడు బూతర్మని మించిపోయారు. ఇన్ని నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి క్యాన్సర్ లాంటి చేస్తున్నారు, ట్యూమర్లు పోగొడుతున్నారు, చేతులు రప్పిస్తున్నారు, కిడ్నీలు కాపాడుతున్నారు. దీనిలో కాళ్ళు ఇరిగిపోతే కాళ్ళు కూడా అడిగిచ్చేస్తున్నారు వీళ్ళు. వాట్ నాట్ దే డూయింగ్ ఎవ్రీథింగ్. కుంటితనముతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడే యేసు నామములో ఆ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు పెద్ద పూక ఆఫీసులో అని నువ్వు ఆజ్ఞాపించగానే దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి. అయినా దయ్యాల కుంటి దయ్యాలేంట్రా, వాటిలో కూడా హ్యాండిక్యాప్లు ఉంటాయేంట్రా? ఈ లేడేంటి చిన్న మెదడు చిరిగిపోయి నువ్వు మరీ చెప్తావు గానీ. ఏం జరిగింది ఏమో ఇక ఏం తెలియడం లేదు. ఇక్కడ నిలబడి బిడ్డ హాస్పిటల్లో పోనీ ఏమన్నారు డాక్టర్లు? ఏమో ఏం నొప్పి అయితే తెలుస్తలేదు అంటారు. ఇక్కడ కీళ్ళ నొప్పులు, కాళ్ళు ఏంటమ్మా అప్సాసా డాక్టర్కి ఏం తెలియట్లేదు అంటారా? మరి అక్కడ ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలియట్లేదు. మీ కూతురు యాక్ట్ చేసినది మాత్రం లేని చూపులని వచ్చేస్తాయి ఏంటి? నిజంగా ఒకసారి రావాలరా, అప్పటికని తోలు తీరదు వీళ్ళకి. కర్మ ఇదే బ్రిటానియా బిస్కెట్ భయ్యా. వీళ్ళు చూసి మిగతా వాళ్ళు ఎలా మోసపోయారు, ఇంకోళ్ళు చూసి వీళ్ళు కూడా అలాగే మోసపోతారులే. ఇటు చూడు బిడ్డ, ఏం పేరు నీ పేరు? స్వరూప. పరిగెత్తాలనుందా నీకు? చెప్పు పరిగెత్తాలనుందా? అది కాలు పనిచేయాలని అమ్మాయి దగ్గరికి వెళ్ళి పరిగెత్తాలందో అని అడగాలన్నమాట. అది పద్ధతి. ఏ అన్న డార్క్ హ్యూమర్ ట్రై చేస్తున్నావా? చెప్పు పరిగెత్తాలనుందా? పరిగెత్తాలనుంది. పట్టుకోండి వెనకాల. రే మావా ఏం చేస్తాడు? పాపను పరిగెట్టేస్తానని చెప్పి హచ్చు తుచ్చని ఏదో ఉడత పిచ్చినాడు ఏంట్రా? ఏముంది, పొద్దున్నే పప్పు తిని పిత్త ఆపుకున్నట్టున్నాడు. ఇప్పుడు అది నోట్లోంచి వచ్చేస్తుందన్నమాట. ఇంకా కంపు తడుగా పడిపోతుంది. అది నిజమే, లైజాల్ తో క్లీన్ చేసినారు. నాన్న మీద మిగిలిపోయిన 1% బ్యాక్టీరియాలకు బెలే పడుకుందిరా. అది లే 1 2 3 పరిగెత్. ఒక లేడీకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా సంబడి లేడీ ఎవరు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా ఎవరది కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నది. రే మావా ఎవరు డోరమన్ పాకెట్ నుంచి బయటకు తీసిన ఢిల్లీలో ఉన్నాడు. దీనమ్మ కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నాడు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ కిడ్నీలు అనుకున్నా లేదా ఆవిడ ఇడ్లీలు అనుకుంటాడు. చూడడానికి బోగ్గాడని. ఈడు మన తెలుగు రాష్ట్రాల్లోనే జబ్బులు నయించడంలో బాగా ఫేమస్ అంటారు. ఈడు చూడడానికి బట్టబర వచ్చిన బంగాళదుంపలు ఉంటాడు కానీ బాగా టాలెంటెడ్ అంట. ఏంటి ఈడా టాలెంటెడా? ఈడే బీపీ ఉన్న కరోనా పేషెంట్ లో ఉన్నాడు. ఈడే నయం చేస్తాడు రా జనాల్ని. పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. రాత్రి 9:30 నుంచి 10 గంటల వరకు నొప్పి చూసిన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నేమ్ ఆఫ్ జీసస్. మధ్య జీసస్ ఏం చేశాడు రా? మొత్తం అంతా నువ్వే కదా చేస్తుంది. స్టార్టింగ్ నుంచి మెడలు దించుకునే సౌండ్లు చేస్తూ ఏంజిల్ వచ్చిండు. వచ్చి డిప్ మీద దిగాడే నేను తాకుతున్నాడు దేవుని యొక్క దూత. చూడండి అక్కడ చూడండి.
కెమెరా తిప్పు కోష్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది ఒరే ఒరే ఉస్ అంటే ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడం ఏంట్రా? అది ఇన్ఫెక్షన్ అనుకున్నావా లేదా నీకు తల రంగు ముగ్గుడు అనుకున్నావా? నువ్వు రాగానే తలకు తీసి వెనక నుంచి దెంగడానికి ఎర్రి పుగ్గాడు అని వెనకడికి ఇలాంటి ఆతను మూడేసి అష్ట దిగ్గుమంది అన్నాడట చెత్తనా కొడుకని. రే నెరవేరు రా వల్ల కదరా బాబు వీడి విడుదల చూడడం తీసేరా బాబు తీసే. ఇప్పుడు దేవునికి ఏంజలు చూస్తున్నా స్వస్థత అవుతుంది. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. లోకంలో జరుగుతున్న మానభంగాలు, హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? చాలా సార్లు ఆడపిల్లల వస్త్రధారణ సరిగ్గా ఉండట్లేదు. శరీరాన్ని ఏ స్త్రీ అయినా కప్పుకోలేదంటే నన్ను క్షమించండి, ఆ స్త్రీ మనస్సులో ఒక వ్యభిచారపు ఆత్మ ఉంది. మానభంగాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయా అంటే ఈ తక్కువ బట్టలు వేసుకుని తిరిగి అమ్మాయిని తయారైనప్పుడు ఆ కుర్రవాళ్ళు పిచ్చెక్కి అతనికి నీచమైన కార్యాలు చేస్తున్నట్టుగా లంచ్కి పెత్తనం ఎత్తే ఊరంతా నా మూగులే అన్నదంట. దీని అమ్మ ఏం మాట్లాడుతున్నారా మీరు? చేతికి మైక్ ఇచ్చాం కదని చెప్పి ఇంకేది పడుతుంది వాగు దిగుతారా మీరు? ఏంటి తక్కువ బట్టలు వేసుకోవడం వల్ల రేపులు జరుగుతున్నాయా? సెన్స్ ఉంటే మాట్లాడుతున్నారా? బుద్ధి మనలో ఉండాలి. కళ్ళు ఎదురుకుంటే అమ్మ నేకిడిగా ఉన్నా సరే గుద్ద నోరు మూసు కూర్చొని ఉండాలన్నమాట. ఎందుకురా అంటే కన్సర్న్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మీ నాన్న మీ అమ్మాయిల దగ్గర అడుగుంటారులే, అందుకే మీకు తెలిసి ఉంటుంది దీని గురించి లంచ్లని. దీని అమ్మ అమ్మాయిలు తక్కువ బట్టలు ఉంటే చేసేయడమేనంట. అంటే అక్కడే వీళ్ళ కూతురుతో కూడా చేసి ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు పుట్టగా బట్టలు ఉండవు కదా వాళ్ళకి. బట్టలు లేకపోతే వీళ్ళకి మూడొచ్చేస్తుంది మాట చేసేస్తారు వీళ్ళు. అరే వీళ్ళు నిజంగా క్రిస్టియన్స్ ఏనా లేదంటే ఏసు అన్నట్టు గొర్రె చర్మం కప్పుకొని వచ్చిన తోడేళ్ళ నాకు అర్థం కావట్లేదు. దీనమ్మ క్రిస్టియానిటీ పరువు తీయడానికి పుట్టినట్టున్నారు నా కొడుకు చెత్తగాలని. అసలు మోడర్న్ వేర్ వచ్చిందే వెస్టర్న్ కంట్రీస్ అని ఒరిజినల్ క్రిస్టియన్స్ నుంచి. టాప్స్ అని బికినీస్ అని స్టిప్పర్స్ అని స్లీవ్లెస్ అని ఇలా బ్లా 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 చాలా వచ్చాయి. వాళ్ళే వాటి రోజు డైలీ వేర్ క్యాజువల్ వేర్ కింద వాడుకుంటారు. అలాంటిది వీళ్ళకేంట్రా మధ్యలో దూరా? ఈ రోజున ప్రపంచాన్ని స్టడీ చేసి అంతరిక్షాన్ని జయిస్తున్నటువంటి వారిలో క్రైస్తవ దేశాలు ముందున్నాయి. ఎందుకని భారతదేశం ముందు లేదు? బైబిల్ వల్ల. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. అరే వాట్సాప్ బూమర్ అంకుల్, అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా నీకు? ఓల్డ్ టాప్ 10 స్పేస్ సెంటర్ లో ఇండియా టాప్ 5th ప్లేస్ లో ఉంది. అలాగే ఓవరాల్ మిషన్ సక్సెస్ రేషియోలో చూసుకున్నా సరే ఇండియానే టాప్ ఉంది. అలాంటిది నీకు ఇండియా వెనకబడి ఉందా? అది బైబిల్ కారణంగా. నేను అమ్మ బెలే మాట్లాడతారన్నా మీరు అందరూని. మీరు చెప్తే వినేవాళ్ళు ఉండాలి కానీ ప్లానెట్స్ అని దేవుడు బాల్స్ అని చెప్తారు కదరా మీరు. దేవుడి బాల్సా? అదేమన్నా ద్రాక్ష గుర్తారా అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది గ్రేప్ జ్యూస్ ఎందుకు తాగుతారా. క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలాగైతే విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేశారో క్రైస్తవ్యంగా ఇదిగో ఒకప్పుడు ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు శుక్ల. ఏంటన్నా నీకు సపరేట్ గా దేశం కావాలి? నీకు దేశం ఎందుకు? మేము వెళ్ళిపోతే ఇండియా నుంచి. మీరు ఉంచేసుకోండి ఇండియాని. లేదు మీరు ఉంచేసుకోండి ఇండియాని. ఎర్రి పుక్కులారా అల్లుడని అరిసెలాడితే అత్త కొత్త కసిరెట్టాడని దీనమ్మ మీరు వేసి ఎర్రి పుక్కు వేసాలు చూసి భరిస్తుంది కాకుండా మీకు మళ్ళీ మీ దేశాలు ఇవ్వరా? మేము దేశాలు లంజల్లారా? మీకు అంత దూలగంద ఉంటే ఆ నిత్యానంద గారిలాగా సపరేట్ గా ఒక ఐలాండ్ కొనుక్కొని ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటే అందరూ కలిసి దెంగండి. ఈ దేశాన్ని పట్టుకుని సగం చేడు కూడా వదిలిపోద్ది మీతో పాటు. అదే కదరా నాయన, వీళ్ళ పేరుకే పాస్టర్లు కానీ పెద్ద పాపిస్టోలు వీళ్ళు. దీనమ్మ జనాల మధ్య మత కలహాలు పెడతారు వీళ్ళు. మత కలహాలు ఇలా నా కొడుకులు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్తా ఫటాఫట్ అని కొట్టాలి లంచొడుకులని. ఈడనే కాదు ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు దేశాలు తిట్టేవారు యాంటీ నేషనల్ నా కొడుకులని. భరతమాత అంటున్నా. భరతమాతకి ఎంతమంది భర్తలు? అరే మిడిల్ ఈస్ట్ మంకి, ముందు మీ అమ్మకి ఎంతమంది మొబైల్లో తెలుసుకో. అందులో మీ నాన్న ఎవడో కనుక్కో. ఆ తర్వాత భర్తమాత దగ్గరికి రా. ఎర్రిపుక పుట్టిన నెలకు గౌరవ ఎవరో తెలియదు కానీ ఈడు ఒక పాస్టర్ మళ్ళీ ఒక మతాన్ని బోధించడం ఒకటి సిగ్గుండాలరా. అసలు నువ్వు క్రిస్టియన్ వేనారా? అసలు బైబిల్ ఎప్పుడు చదివావా నువ్వు? 10 నిబంధనలు ఎదురు ఫాలో అవుతున్నావు అసలు నువ్వు? నీ జాతింతంగా అసలు యేసయ్యే చెప్పాడు పక్క వాళ్ళని ప్రేమించి తోటి వాళ్ళు గౌరవించి అసలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని. అందులో ఏ ఒక్కటైనా ఫాలో అవుతున్నావు నువ్వు? రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సల్యూట. అది ఒక కాగితం లేదా అదొక గుడ్డ ముక్క. అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్టు కొడతావా? నీకేం పిచ్చి పట్టిందా?
మానవ పుట్టుక మల్టిపుల్ స్పెర్మ్స్ తోడైతే మనిషి ఇలాగా మంగళం చిరగసలా వాగుతాడు. ఏరా ముసలా కొడక ఇండియన్ ఫ్లాగ్ ఏం చేసిందిరా నిన్ను? ఆ చెప్పాల్సి ఇండియన్ ఫ్లాగ్ ఏం చేసింది? దేశం ఏం చేసింది నిన్ను? నీకు తిరగడానికి నేల, పేల్చడానికి గాలి, మాట్లాడడానికి స్వేచ్ఛ వారా? దేశం చేసిన తప్పు ముండా. దేశాల్లో ఉన్న ప్రజలను తిట్టు, దేశంలో పరిస్థితులు తిట్టు, దేశంలో వ్యవస్థను తిట్టు, పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ దేశాన్ని తిట్టాక నువ్వు ఎవడు అసలు చెప్పు? ఆ బ్రిటిష్ నా కొడుకులు వెళ్ళిపోతే ఇలాంటి విత్తనాలు వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే మాకు ఈ కర్మ. అదే కదా బాబు, వీళ్ళు ఇండియాలో ఉంటూ ఇండియాలో తింటూ ఇండియాలో తింటున్నారు. ఇలాంటి నష్టా కొడుకులని చెత్తగాలని అయినా ఎలా ఉన్నారేంట్రా నాయన? పాస్టర్లు అంటే దేవుని వాక్యం చెప్తూ ఆ ప్రభువుకు దగ్గరగా ఉంటే జనాల మంచి మార్గంలో నడిపిస్తూ అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు. కానీ వీళ్ళేంట్రా అంటే దేశాలను తిడుతూ వేరే మతాన్ని దూషిస్తూ అక్కర్లేదు సొల్లంతా చెప్తున్నారు. జనాలు ఎర్రగొర్రెలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుందిరా అంటే నేను మాత్రం ఏం చెప్తాను రా. ఒకప్పుడు ప్రజలను ఉద్ధరించడానికి దేవుడు వాక్యంతో చైతన్యాన్ని తీసుకురావడానికి కష్టపడేవాళ్ళు. కానీ నేడు ఆస్తులకి, రంగులకి, వీడియోలకి, పబ్లిసిటీలకి అమ్ముడిపోయి ఇలాంటి యదవ నాటకాలు ఆడుతున్నారు. బైబిల్లో చెప్పని నిర్వచనాలను, వాక్యాలను బోధిస్తూ జనాలు తోలు బొమ్మలు చేస్తున్నారు. ఒక సామాన్య విశ్వాసం ఏది నిజమో ఏదో అబద్ధం తెలియక చర్చికి దగ్గరగా ఉన్న దేవుడికి దూరంగా ఉంటాడు. అందుచేత నేను ఆ క్రైస్తవ అభిమానులకు చెప్పేది ఏంట్రా అంటే ప్లీజ్ బివేర్ ఆఫ్ దిస్ ఫేక్ పాస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అండ్ ఫాలో యువర్ హార్ట్. దేవుడు నీ మనసులో ఉంటే నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ఈ కెన్ బి ఎనీవేర్. జస్ట్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. సో గాయ్స్, ఈ రోజు వీడియో అంతా మరి మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ సెక్షన్ కామెంట్ బాక్స్ ని ఫాలో చేయండి. అండ్ ప్రతి వీడియోకి ఈ వీడియోలో కూడా ఎండ్ క్రెడిట్స్ ఉంది, తప్పకుండా చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక పార్ట్ 2 మీరు కావాలి అనుకుంటే మాత్రం 50K లైక్స్ కొట్టేయండి మావా. నాకు తెలుసు మీరు కొట్టగలరు. వాళ్ళకి నిజంగా కావాలంటే కొడతారులేరా లైక్స్. అండ్ గైస్, ఈ వీడియో ఏదైనా జోక్ కనుక మీరు అఫెండ్ అయి ఉంటే ఐఎమ్ సారీ, మమ్మల్ని లైక్ చేయలేదు. బట్ ఇట్స్ జస్ట్ ఏ జోక్. గుడ్ జోక్ ఉంటుంది, బ్యాడ్ జోక్ ఉంటుంది. జస్ట్ టేక్ ఇట్ యాస్ ఏ బ్యాడ్ జోక్ అంతే. ఓకే. అండ్ గైస్, మీరు ఒకటి గమనించారా? ఈ నెల ఇది 2వ వీడియో. మనం ఒకే నెలలో 2 వీడియోలు పెట్టేప్పుడు 9 నెలల పైగా అయిపోయింది అనమాట. అండ్ మీకు ఇంకో విషయం ఏంట్రా అంటే 3వ వీడియో కూడా వస్తుంది ఈ నెలలో. ఇదే వీడియోకి పెద్ద జోకు, బాగా నవ్వుకోండి ఓకేనా. అండ్ క్రిస్మస్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు అంటిల్ దెన్ బై. మావా ఎక్కు పెగులా, అరే మావా ఎక్కు పెగులా, మనది నానో టికెట్ బ్యాచ్. ఎంతబడిన కానుకలు దేవా నీ పరిసర నిమిత్తమై ఖర్చు చేయడానికి కృప చూపించండి. నీ దాసులను అభిషక్తులు దేవా నీ శిలువ సాధ్యం వరకు ఇచ్చేయండి దేవా. మాకు కావలసిన మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రారంభిస్తున్నాను. నజరేతువాడా, దావీదు కుమారుడా, వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. ఆమేన్. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. ప్రతి ఒక్క